ప్రభు యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. 2వ రాజుల గ్రంథము, ఇర్మియా గారు రాసినటువంటి 2వ రాజుల గ్రంథము. అదేంటి పాస్టర్ గారు ఇర్మియా గారు అంటున్నారు అనగారు. 1వ రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము ఇర్మియా గారు రాస్తారు. ఈ 2వ రాజుల గ్రంథంలో ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచర్య కనబడుతుంది. ఒక వ్యక్తి యొక్క పరిచర్య ముగింపు కనబడుతుంది, ఒక వ్యక్తి యొక్క పరిచర్య ప్రారంభం కనబడుతుంది. ఈ 2వ రాజుల గ్రంథంలో ఇద్దరు వ్యక్తుల పరిచర్య కనబడుతుంది. ఒక వ్యక్తి పరిచర్యను ముగిస్తాడు ఇక్కడ 2వ రాజుల గ్రంథంలో. ఇంకొక వ్యక్తి పరిచర్యను ప్రారంభిస్తాడు. ముగించిన వ్యక్తి పేరు ఎవరైనా చెప్పగలుగుతారా? ఏలియా. థ్యాంక్ యూ సిస్టర్. ముగించినటువంటి వ్యక్తి ఏలియా. పరిచర్యను ప్రారంభించిన వ్యక్తి ఎలీషా గారు. ఏలియా ముగించాడు, ఎలీషా ప్రారంభించాడు. ఈ పరిచర్య ఎలా సాగుతుందంటే, ఏలియా తన జీవితంలో 7 అద్భుతాలు చేశాడు. ఏలియా తన జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశాడు? 7 అద్భుతాలు. మొదటి అద్భుతము సిస్టర్లు చెప్తారు, 2వ అద్భుతం బ్రదర్స్ చెప్తారా? మొదటి అద్భుతము చూసినా, స్త్రీలు ఫస్ట్ అంటారు కదా, అందుకని నేను సిస్టర్లు అని చెప్పాను. ఏదో బ్రదర్స్ చెప్పేటోళ్ళు ఈ మాటికల్లా. ఏలియా చేసిన మొట్టమొదటి అద్భుతం, ఈయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం ఏం పడలేదు, వర్షం పడలేదు, మంచు కూడా కురవలేదు. సూపర్ సిస్టర్, థ్యాంక్ యూ. 2వ అద్భుతం మా బ్రదర్స్ చెప్తారు. అది 2వది కాదు, 7కి ఇదొకటి మంచిదే. 2వది ఎవరైనా? వాటి గురించి ఎందుకు అయ్యే గారు, మీరు చెప్పాలనుకుని చెప్పుకొని పోవచ్చు కదా అన్నారు అనుకోండి, నేను కూడా కన్ను మూసుకొని చెప్పుకుంటూ పోతాను. చూసినారా మనకు ఏలియా ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తి. ఆయన 7 అద్భుతాలు చేశానని కూడా చెప్పాడు. నేనే చెప్పిన 7 అద్భుతాలు చేశాడని. అందులో ఒకటి సిస్టర్లు చెప్పారు, మేము బ్రదర్స్ మీరు జెమ్స్ అని చెప్పేసి కాన్ఫిడెంట్గా మీ పేరు చెప్పానా, మా బ్రదర్స్ చెప్తారు అనేసి. అయ్యా ఆయన ఏలియా కాదు, ఆయన యెహోషువ. పర్వాలేదు, థ్యాంక్ యూ. ఒక విషయం చెప్పగలుగుతాను, జాన్ పాస్టర్ తోటి ట్రావెల్ చేస్తే వాక్యం నేర్చుకోగలుగుతారు, అదొక్కటైతే కన్ఫర్మ్. అయ్యేది వాక్యం మాత్రం నేర్చుకోగలుగుతారు. 2వది ఏంటంటే, సారేపాతు విధవరాలు ఇంటిలో బుడ్డిలో కొంచెం నూనె, కొంచెం పిండి ఉంది. ఈ సారు ప్రార్థన చేస్తే బుడ్డిలో ఉన్న ఏమైపోలేదు, నూనె అయిపోలేదు, తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు. 3వ సిస్టర్లు. నెక్స్ట్ ఏలి చేసిన 3వ అద్భుతం, అయ్యా కాదు. సరే, ప్రభు చిత్తం అయితే వచ్చే వారం ఆదివారం ఆరాధన జరిగితే మీరు ఈ విషయాలు నేర్చుకొని రండి. ఏంటివి, ఏ చేసిన అద్భుతాలు ఏంటివి అనేది మీరు ఎవరికి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఉండడం మీ దగ్గర మంచిది. అవి ఏంటి, ఒక ఇన్ఫర్మేషన్ ఉండడము, బైబిల్ గురించి ఎంత తెలుసుకుంటే. బైబిల్ ఏం చెప్తాదంటే, దానియేలు గ్రంథం 11 అధ్యాయం 32 ఎవరైనా
దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం. అందుకతడు లాస్ట్ లైన్ కావాలి సిస్టర్. అయితే తమ దేవుణ్ణి అయ్యా దేవుని గురించి ఎంతమందికి అయితే తెలుస్తాదో వాళ్ళు ఏం చేస్తారంటే బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఆమేన్. దేవుని గురించి ఎంత తెలిస్తే మీరు దేవుని కోసం అన్ని గొప్ప కార్యాలు చేయగలుగుతారు. ఒకవేళ దాని గురించి మీకు తెలవకపోయింది అనుకోండి, మీరు ఆ ప్రొడక్ట్ను సరిగ్గా వాడుకోలేరు. మీ దగ్గర ఉండే వెహికల్ గురించి మీకు తెలిస్తే, దాని పర్ఫార్మెన్స్ గురించి మీకు ఒక అవగాహన ఉంటే మీరు వాడుకోగలుగుతారు. మీరు వాడే మొబైల్ గురించి మీకు తెలిస్తే దాన్ని పరిపూర్ణంగా వాడుకోగలుగుతారు. ఈరోజు నా యేసు గురించి మీకు ఎంత తెలిస్తే మీరు ఆయన ద్వారా అన్ని గొప్ప కార్యాలు చూడగలుగుతారు. ఏలియా 7 అద్భుతాలు చేశాడు. ఎలీషా గారు ఏమడిగారంటే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో ఏలియా గారు వెళ్ళిపోతున్నారు. సెండ్ ఆఫ్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా అది. ఆయన నేను వెళ్ళిపోతున్నాను ఎలీషా. మనకు 4 చోట్ల బ్రాంచీలు ఉన్నాయి. ఎన్ని చోట్ల బ్రాంచీలు ఉన్నాయి? 4 చోట్ల బ్రాంచీలు ఉన్నాయి. ఒక్కొక్క చోట 100 ఎకరాల స్థలాలు ఉన్నాయి. వాళ్ళ సంస్థ పేరు మీద, వాళ్ళ పేర్ల మీద. ఏలియా చెప్పాడు, నా తర్వాత ఇదంతా నీవే. 2వ అధ్యాయానికి వచ్చేసండి. 2వ రాజులు 2వ అధ్యాయం. ఇదంతా నువ్వే చూసుకోవాలి. నువ్వు ఒక పని చేయి, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వేం చేస్తావంటే ఇక్కడే ఉండి వీటన్నిటినీ మెయింటైన్ చేసుకో అని చెప్పాడు. అయితే మరలా ఇక్కడ గుర్తు చేస్తున్నాను, ఎలీషా డబ్బు లేక పరిచర్యకు రాలేదు. గమనించండి. ఎందుకంటే అప్పట్లోనే ఎలీషాకి ఏముండేటివి? 12 జతల ఎద్దులు ఉండేటివి. 12 జతల ఎద్దులు ఉందంటే 12 కాళ్ళు ఉన్నాయి. అయ్యా 12 కాళ్ళు ఉంటే సేద్యగాళ్ళు ఎంతమంది ఉండాలి? ఓ 12 మంది. వాటిని గడ్డి కోసేటోళ్ళు, మేపేటోళ్ళు, తుడిచేటోళ్ళు. లేకపోతే ఆయన అప్పట్లోనే పెద్ద భూస్వామి. ఎలీషా డబ్బు కొరకు పరిచర్యకు రాలేదు. కాబట్టి ఆయన డబ్బు మీద ఏమాత్రం ఆసక్తి చూపలేదు. ఎలీయా ఏమన్నాడంటే 2వ అధ్యాయంలోనికి రండి, 2వ వచనము. తల్లి 2వ వచనం ఎవరైనా గిల్గాల్ నుండి ప్రయాణమై ఇప్పుడు ఏలియా చెప్తున్నాడు, ఏలియా నువ్వు ఇక్కడనే నిలిచిపో, దేవుడు నన్ను బేతేలుకు రమ్మంటున్నాడు. ఎక్కడ నిలిచిపో? మొదటి వచనములో గిల్గాలు నుండి. బ్రదర్ ఎక్కడి నుండి? 4 ప్లేసులు చెప్తూ నేను వాక్యంలో ముందుకెళ్తున్నాను. 4 స్థలాలు చాలా ప్రాముఖ్యము. గిల్గాలు నుండి ఏలియా, ఎలీషాలు ఇద్దరు ఒక చోట ఉన్నారు. వాళ్ళు ఉన్న ప్రాంతం పేరు ఏం పేరు? గిల్గాల్. గిల్గాల్లో ఉన్నటువంటి ఏలియా ఎలీషాతో చెప్తున్నాడు, బ్రదర్ యు వాంట్ టు స్టే హియర్, యు వాంట్ టు స్టే హియర్. దేవుడు నన్ను రమ్మన్నాడు. మొదటి నా పదవి వినారా? దేవుడు నన్ను రమ్మన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, నా సమయం దగ్గర పడింది, నువ్వు ఇక్కడే మొత్తము ఇక్కడే ఉండి చూసుకో. ఆ మాట అన్నప్పుడు ఏలియా ప్రయాణమై బయలుదేరితే ఎలీషా ఒక మాట అన్నాడు, యెహోవా జీవముతోడు. 2వ వచనంలో నీ జీవముతోడు నేను నిన్ను. ఈ పదం జాగ్రత్త పెట్టుకోండి సార్. నేను వచ్చింది అక్కడున్న ప్రాపర్టీస్ కోసం కాదు, మినిస్ట్రీకి. నేను వచ్చింది బతుకు తెరువు కోసం కాదు. నీ ఎంట వచ్చింది, నేను వచ్చింది సేవ చేయడానికి. ఆమేన్. ఎక్కడికి? సేవ చేయడానికి. నువ్వు నన్ను గిల్గాల్లో ఉండిపోమన్నావు అనుకో, నేను అంతటితోనే ఆగిపోతాను. నేను ఆగిపోవడం కాదు, సాగిపోవాలి. ఆమేన్. ఏం కావాలి? నేను ఈరోజు నీ విశ్వాస జీవితంలో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గత 2-3 వారాలు మనకు ఆరాధన లేదు. కనీసం చర్చిలో కూర్చోండి. ఇప్పుడైనా వాక్యం వింటే మంచిది కదా. అటు ఇటు తిరిగాకంటే చర్చిలో కూర్చోండి.
వాక్యం పట్ల ఆరాటము, ఆకలి ఉండాలి. ప్రార్థన పూర్వకంగా వాక్యం విందాం. మొదటిది, నేను ఇక్కడ ఉండను. మరి ఎక్కడికి వెళ్తావు? నువ్వు వెళ్ళు స్థలానికి. ఈరోజు మనం అందరం ఎక్కడికి వెళ్ళాలంటే యేసు ఉండే స్థలానికి వెళ్ళాలి. యేసయ్య ఎక్కడున్నాడు? అందరూ చెప్పండి. యేసయ్య ఎక్కడున్నాడు? ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. రేపొద్దున మధ్యాకాశంలోనికి ఆయన రాబోతున్నాడు. నువ్వు నేను ఏం చేయబడాలి? ఎగిరిపోతామా? ఎగిరిపోవాలి ఆయన దగ్గరికి. ఆయన చేరుకోవాలి. మనం అందరం ఆయన ఉండే స్థలంలో ఉండాలి. ఏలియా చెప్పాడు, నువ్వు ఇక్కడ ఉందంటే ఎలీషా అన్నాడు, నీ జీవము తోడు, దేవుని జీవము తోడు. సార్ నేను ఇక్కడ ఉండను. నువ్వు ఎక్కడికి వెళ్తే, ఈరోజు యేసు ఇచ్చే బెనిఫిట్ల కోసం వచ్చినట్టు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో ఆశించి అక్కడే ఆగిపోతారు. కానీ యేసే కావాలని వచ్చేటోళ్ళు ఆయన కోసం ప్రయాసపడుతూనే ఉంటారు. ఆమేన్. ఈరోజు యేసు ఇచ్చే స్వస్థత కావాలా? నువ్వు స్వస్థత దొరికితే ఆగిపోతావు. యేసు ఇచ్చే ఉద్యోగం కావాలా? ఉద్యోగం వచ్చినాక నువ్వు డ్రాప్ అయిపోతావు. ఒకవేళ యేసు ఇచ్చే పిల్లలు కావాలా? పిల్లలు పుట్టగానే నువ్వు ఆగిపోతావు. ఒకవేళ యేసు ఇచ్చే బెనిఫిట్లు ఏమైనా కావాలా? అవి దొరకగానే నువ్వు అక్కడే హోల్డ్ అయిపోతావు. అదే ఏది ఉన్నా లేకున్నా నాకు యేసు ఉంటే చాలని పరిగెత్తినావనుకో ఆయనంట పోతూనే ఉంటావు. ఆమేన్. నిన్ను ఆయన వేరు చేసేది ఇంకా ఏది ఉండదు. అందరు చెప్పండి, ప్రభు నుండి నన్ను ఎవరు వేరు చెయ్యలేరు. ఆమేన్. ఎవరి నుండి? ప్రభువు నుండి నన్ను ఎవరు వేరు చేయలేరు. గిల్గాలు నుంచి రెండో ప్లేస్ ఎక్కడే బ్రదర్? బేతేలు. బేతేలుకు బయలుదేరారు. నేను బేతేలు గురించి నేను పోయిన వారం ఒక చోట వాక్యం చెప్పాను, ఒక చర్చలో. బేతేలుకు వచ్చాను. బేతేలు కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు ఉన్నాయి. రాయల్ లైఫ్ ఉంది ఇక్కడ అనుభవించడానికి. ఏలే చెప్తున్నాడు, చలో గిల్గాల్లో నువ్వు ఉండలేదు, కనీసం బేతేల్లోనైనా ఆగిపో. నీకు కంఫర్టబుల్గా లైఫ్ ఉంది, ఉన్నదాన్ని చూసుకో, ప్రశాంతంగా ఉండు. 3 పూల అరకాయలాగా నాదంతా తదనంతరము నీదే, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వే చూసుకో. రెండో ప్లేసు బేతేలుకి ఇద్దరు కలిసి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చెప్తున్నారు, 3వ వచనంలో ఎలీషా వెళ్ళిపోతున్నాడంటే కదా, ఏలియా వెళ్ళిపోతున్నాడంటే కదా ఎలీషా, ఇదంతా నీకే కదా అనేసి వాళ్ళు అన్నప్పుడు ఆయన అన్నాడు, మీకు తెలియదు, మీరు మాట్లాడకండి. 3వ వచనంలో మీరు మాట్లాడకండి అని జవాబిచ్చాడు. 2 ప్లేసులు అయిపోయినాయి. గిల్గాల్లో ఉండమంటే ఉండలేదు. ఎక్కడికి వచ్చాడు? బేతేలుకి వచ్చాడు. కారణం ఎవరి కోసం ప్రయాసపడుతున్నాడు ఎలీషా? యేసు కోసం. ఏలియా అక్కడ యేసుకు సాదృశ్యంగా ఉన్నాడు. యేసు వెంట బయలుదేరుతున్నాడు, ఏలియా వెంట బయలుదేరుతున్నాడు. బేతేల్లో మంచి కంఫర్ట్ ఉంది, ఆగట్లే. అక్కడ నుంచి 3వ ప్లేస్కి వెళ్ళారు. ఆ ప్లేస్ పేరు ఎరికో. బ్రదర్, ఏ ప్లేస్ అది? ఎరికో. ఎరికో కూడా సేమ్ లగ్జరీ లైఫ్, ఆల్ ఫెసిలిటీస్ అలాగే ఉండొచ్చు. లేదు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారంటే యోర్దానికి. 4 ప్లేసులు బ్రదర్: గిల్గాలు, బేతేలు, ఎరికో, యోర్దాన్. గుర్తుపెట్టుకోండి. ఆ చివరిలో బ్రదర్ ఏమేమి ప్లేసులు? స్వామి చేస్తారు అన్న, ఏమేమి ప్లేసులు? కొంచెం సౌండ్ అక్కడికి వెళ్తానట్లేదు, గమనించండి. మొదటిది గిల్గాలు సిస్టర్, రెండోది బేతేలు బ్రదర్స్, 3వది ఎరికో, 4వది 2 యోయోలు లాస్ట్లో. ఏంటి ఏయో? ఎరికో, యోర్దాను. గీబే ఏంటి? గిల్గాలు. చాలా షార్ట్ కట్లు పెట్టుకుంటే ఈజీ పడిపోతుంది. బయలుదేరారు వీళ్ళు 4 ప్లేసులకు ఇద్దరు కలిసి బయలుదేరారు. ఎక్కడా ఆగలేదు. 2వ అధ్యాయం 9వ వచనం, నా ఎంట నువ్వు పడుతున్నావు కదా, అసలు నా నుండి నువ్వేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు తెలియదు. ఎలీషా ఏమి ఎక్స్పెక్ట్ చేశాడంటే 2వ అధ్యాయం 9వ వచనం చదవనైనా,
రెండవ రాజుల గ్రంథం 2:9 చదువునైనా. పోయిన తర్వాత చూచి మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదు, దాన్ని అడుగుమని. అయ్యా, నా మాట వినేసి వచ్చావు ఆ రోజు, నేను నిన్ను అన్యాయం చేయలేను, నన్నేం చేయమంటావు నీ కోసం? గిల్గాల్ ఇచ్చాను, గిల్గాల్లో ఉండనన్నావు. బేతేలు ఇచ్చాను, బేతేల్లో ఉండనన్నావు. ఎరికోని ఇచ్చాను, ఎరికోన్లో ఉండనన్నావు. యోర్దాను ఇచ్చాను, యోర్దాన్లో కూడా ఉండనన్నావు. అసలు నీకేం కావాలి? నీకేం కావాలి? సార్ నాకేం కావాలో తెలుసా? నీవు కలిగి ఉన్న ఆత్మలో అమ్మా ఏం కావాలి? ఐ వాంట్ డబుల్ స్పిరిట్. నాకు రెండంతల ఆత్మ కావాలి. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, దేవుని దగ్గరికి వచ్చిన నీవు ఏమి కోరుకుంటున్నావు? నీకు ఏసే కావాలా, లేకపోతే ఏసిచ్చే బెనిఫిట్లు కావాలా? ఏసిచ్చే బెనిఫిట్లు కావాలి అంటే అవి ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ ఏసు కావాలి అంటే ఆయన అన్నాడు, ఆయన సదాకాలము నేను మీతో కూడా. ఈరోజు యేసు మనకు కావాలి. యేసుని ఎవరు నమ్మినా, ఆయన వెంట ఎవరు వెళ్ళినా వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. 5వ అధ్యాయానికి వచ్చేసేయండి. ఈరోజు మన ప్యాసేజ్లోకి వెళ్ళిపోదాము. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. మీ అందరికీ బాగా తెలిసిన వాక్యం ఇది. మీరు క్రైస్తవులు అయ్యి ఉంటే ఎన్నోసార్లు ఈయన గురించి వినింటారు. సండే స్కూల్లో కూడా చెప్తుంటారు. మనకు సండే స్కూల్ నడుస్తుంది కదండి, సండే స్కూల్లో కూడా చెప్తుంటారా? రండి 5వ అధ్యాయం 1వ వచనంలోనికి రండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనే ఒకడుండెను. ఆగండి, ఇక్కడ సిరియనులు ఇజ్రాయేలీలు ఒకరికొకరికి పడరాదు, గుర్తుపెట్టుకోండి. అయ్యా ఎవరికి? సిరియా ప్రజలకి, ఇశ్రాయేలు ప్రజలకి అన్న ఒకరికొకరికి పడరాదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. సార్ ఇప్పుడు వాళ్ళు అంటే మనకు పడరాదు కదా, దేవుడు వాళ్ళకి ఫేవర్ చేస్తాడా? మనకే కదా ఫేవర్ చేయాల్సింది. ఎందుకంటే మనము ఇశ్రాయేలు ప్రజలం కదా. అవును, మనం ఇశ్రాయేలు ప్రజలమే. ఇక్కడ దేవుడికి కావాల్సింది దేవుని పేర్లు పెట్టుకునే ప్రజలు కాదు. దేవునికి కావాల్సింది నేను చర్చికి పోతున్నాను అని బోర్డు వేసుకునేటోళ్ళు కాదు. దేవునికి కావాల్సింది నేను పలాని సంఘ సభ్యుడను అనేటోళ్ళు కాదు. ఇక్కడ దేవునికి కావాల్సింది ఎవరంటే దేవుని మాట వినేటోళ్ళు కావాలి. ఆమేన్. ఈరోజు మాట వినకపోతే నువ్వు ఎవరైతే ఏం లాభం? బైబిల్ అంటది, పొట్టెల్లో క్రొవ్వు అర్పించుట కంటే, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. అక్కడ రాబడినటువంటి పదం అయిన 5వ అధ్యాయం 1వ వచనంలో అతని చేత యెహోవాయే అమ్మా విజయం ఇచ్చేది ఎవరు? ఎవరికి విజయం ఇస్తున్నాడు? సిరియా ప్రజలు దేవుని ప్రజలు కాదు కదా. వినండి, లెక్క ప్రకారం పాస కావాల్సింది మనం, లెక్క ప్రకారము హిట్టు కొట్టాల్సింది మనం, లెక్క ప్రకారం ఉన్నత స్థానాల్లో ఉండాల్సింది క్రిస్టియానిటీ, లెక్క ప్రకారం అన్ని విషయాల్లో ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండాల్సింది మనం. కానీ మనం పోయి ఎవరో అన్నిటి కింద పోయి పనిచేస్తూ ఉంటాం. ఏంటి ఇది? అక్కడ రాయబడిన పదము యెహోవాయే నయమానుకు విజయాన్ని కలగజేస్తున్నాడు. చేయాల్సింది ఎవరికి ఫేవరు? మనమే కదా. ఇశ్రాయేల్ అంటే దేవుని ప్రజలు. మీరు దేవుని ప్రజలే కదా, కాదా? పక్కన చూసి చెప్పండి, నువ్వు దేవుడు. డౌట్ ఉంటే రీచెక్ చేసుకోండి. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్
గాడ్. మన దేవుని పిల్లలం, మనమందరం దేవుని పిల్లలు. ఎవరి రక్తంలో కడగబడ్డా మనందరి తండ్రి ఒక్కడే. మనమందరం ఇప్పుడు దాకా ఒక దాంట్లోనే పాలు పొందాము. ఆయన పేరు నజరేయుడైన యేసు. జయమిచ్చి ఇక్కడ సిరియా రాజు ప్రజలకు నయామాను యెహోవాయే. ఈరోజు వాక్యంలో ముందుకెళ్తున్నాను. విజయాలు పొందుకోవాలంటే ఏం చేయాలో ఈరోజు అక్కడ ఉన్న టెక్నిక్ నేర్పిస్తున్నాను. దాన్ని మనం కూడా ఫాలో అయిదాం, ఖచ్చితంగా సక్సెస్ మనట వస్తుంది. ఆమేన్, ఆమేన్. సామెతలు 16:3 ఉంటుంది, నీ పనుల భారము యెహోవా మీద మోపుము, అప్పుడు ఆయనే నిన్ను ఆదుకొను. 37వ కీర్తన 4వ వచనం, యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. 20వ కీర్తన 4వ వచనం, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును. 107వ కీర్తన 9వ వచనం, ఆశగల ప్రాణమును. ఒక్కదానికి మీ రెఫరెన్స్ చెప్పినాను. సో ఈ వాక్యాలన్నీ ఏం చెప్తున్నాయంటే, దేవుడు తనను ఫాలో అయ్యే వారికి విజయాలు ఇస్తాడు. ఆమేన్, ఇస్తాడు. ఆమేన్. నయమాను క్రైస్తవుడు కాదు. నోట్ దిస్ వర్డ్. సిరియా ప్రజలు అగెనిస్ట్ ఆఫ్ ద ఇజ్రాయెల్స్. దే ఆర్ అగెనిస్ట్ ఆఫ్ ద ఇజ్రాయెల్స్. కానీ అక్కడ రాబడింది, యెహోవాయే వారికి విజయాన్ని ఇస్తున్నాడు. ఏంటి కారణం? ఏంటి కారణం? ఇక్కడ మీరు దేవుని సార్వభౌమాధికారాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఏమని యాక్సెప్ట్ చేయాలంటే, దేవుడు సార్వభౌమాధికారి. ఇంగ్లీష్లో ఏమంటారు? సర్వమయగాడా? యూనివర్సల్ గాడు కాదు, అది కాదు. ఎస్తో స్టార్ట్ అవుతుంది ఇంగ్లీష్ పదం. సరే వదిలేసింది. తెలుగులో అయితే నాకు బాగా తెలుసు, దేవుడు సార్వభౌమాధికారి. ఈ దేవుడు ఇప్పుడు నువ్వు ఏం యాక్సెప్ట్ చేయాలంటే, అంటే దేవుడు నీకు నచ్చినట్టుగా నాకు నచ్చినట్టుగా చేస్తేనే మన పక్షాన ఉన్నాడు అనుకుంటాం మనం. ఎప్పుడు అట్లా అనుకోవద్దు. ఒకటి ఏమో యాక్సెప్ట్ చేయాలంటే, నేను దేవుని అధికారం కింద ఉన్నాను, ఆయన ఇష్టం. లెఫ్ట్ అయినా తీసుకుంటాడు, రైట్ అయినా తీసుకుంటాడు, యూటర్న్ అయినా తీసుకుంటాడు. ఆయన ఎట్లా నడిపితే నేను అట్లా నడవడానికి ఐఎమ్ గెట్ రెడీ ఫర్ వాక్ విత్ గాడ్. దేవుడితో నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆమేన్. ఉన్నారా సిద్ధంగా? ఎవరితో నడవడానికి? ఎవరితో నడవడానికి? దేవునితోటే. వెనకాల చాలా చేతులు వేస్తున్నాయి, ముందు కూడా వేయాలి కదా. ఎవరితో నడవడానికి సిద్ధంగా ఉన్నాం మనం? ఐఎమ్ వాక్ విత్ గాడ్. నేను దేవుడితో నడవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ చూడండి దేవుడు చేసే కార్యం ఎలా ఉంటుందో. నన్ను 2nd వర్సెస్లోనికి రండి. 5:2 వచనము. అతడు ఆ దేశంలోనికి వెళ్ళాడు, ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం చేశాడు. అక్కడ నుంచి ఒక చిన్నదాన్ని తీసుకొచ్చాడు. చిన్నది అంటే చిన్న 5 సంవత్సరాల పాప కాదండి, ఇంటి పనులు చేయగలిగే ఒక పాపను తీసుకొచ్చాడు. మేబీ అరౌండ్ 12 years అబో ఉంటుంది తను. ఎన్ని ఇయర్స్ అబో? 12 సంవత్సరాల పైన ఉంటుంది. ఎందుకు తీసుకొచ్చినాడంటే, అక్కడ నుండి నేను చెప్తాను, ఈయన ఒక్కదాన్నే కాదు, బందీలుగా చాలా మంది తీసుకొచ్చాడు. కానీ బైబిల్ ఒక్క విషయాన్ని హైలైట్ చేస్తుంది. బైబిల్ ఏది మాట్లాడుతుందో మనం కూడా, అయ్యా మిగతా బందీల పేర్లు కూడా నాకు తెలుసా? అరే బైబిల్ చెప్పండి, నీకెట్లా తెలిసింది? వచ్చేటప్పుడు ఎంతమంది వచ్చినారో తెలుసా? బైబిల్ రాయలేదు కదా, నువ్వు ఎందుకు చెప్తున్నావు? అక్కడ నుండి ఒక ఆమెను తీసుకొచ్చాడు, ఒక చిన్నదాన్ని చెరగొని తీసుకొచ్చాడు. పేరు రాయబడలేదు, చిన్నది అనే పదం ఉంది అంతే. ఆ పాపం తీసుకురావటంలో గల ఉద్దేశం ఏంటంటే, మీరు మీ బ్రెయిన్ ఒకటి ఆలోచించుకుంటాడండి. ఎట్లాంటిదంటే, దేవుడు సార్వభౌమాధికారి. ఆయన ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. నాకు నచ్చినట్టు చేయడు, ఆయనకు నచ్చినట్టే చేస్తాడు. మనం ఆయన కింద ఉన్నాం, ఆయన అనుకున్నట్టు చేస్తాడు. ఇజ్రాయెల్ మీద యుద్ధం చేసేటోడికి ఎవరు సాయం చేశారు? యెహోవాయే. లెక్క ప్రకారం మన మీదకి వస్తే ఏం చేయాలి? మనకు ఫేవర్ ఉండాలి, వాళ్ళకి అగెనిస్ట్ ఉండాలి.
కానీ ఎవరికి ఫేవర్ అయిన దేవుడు? సిరియనులకే. ఏంటి ఒక విషయం నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు సెలవు లేకుండా ఏది జరగదో. జరుగుతుంది అంటే ఏదైనా భవిష్యత్తులో అది నీకేదో ఆశీర్వాదమే. ఆమేన్. యాక్సెప్ట్ ద గాడ్ విల్లింగ్. దేవుని చిత్తానికి లోబడండి. ఆల్ ఈజ్ వెల్. అంతా మనం మంచిదే, మనము ఆయన అధికారం కింద ఉన్నాం. ఒక చిన్నదాన్ని తీసుకొని వచ్చిండు. 3వ వచనము తల్లి ఇప్పటిదాకా అయితే అక్కడ రాబడింది. ఆయన ఇంట్రొడ్యూస్ చేస్తూ బైబిల్ మొదటి వచనములో ఆ పరాక్రమవంతుడు, అట్లాంటోడు, ఇట్లాంటోడు, అయితే అతడు కుష్ఠరోగి. ఎవరు? ఎట్లున్నాడంటే పైకి ఎదమంటాడు, లోన ఉంటారు పైన. పైకి చూడ్డానికి సారు ఖతర్నా కనబడుతున్నాడు, లోపట ఏముందంటే సారికి కుష్ఠరోగం ఉంది. ఈరోజు పైకి కనబడే స్వభావాన్ని దేవుడు చూడట్లేదు. దయచేసి ఈ పదాన్ని గమనించండి. దేవుడు హృదయ అంతరంగాలు చూసేటోడు. పైన దాన్ని బట్టి దేవుడు మనకు తీర్పు తీర్చాడు. నువ్వు ఇక్కడ కూర్చున్నా కూడా నీ బ్రెయిన్ ఇప్పుడు ఏం నడుస్తుందో ఆ ప్రియారిటీ మైండ్ సెట్ ఉంటా చూడు. గాడ్ వాజ్ అబ్జర్వ్ ఇట్. దాన్ని బట్టే నీకు ప్రతిఫలం ఇస్తుంది. అందుకే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది, దేవుని మందిరంలోకి వెళుతున్నప్పుడు మీ ప్రవర్తన. ఎందుకు మనం అనాల్సి వచ్చింది? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకో అనే పదం ఎందుకు అనాల్సి వచ్చింది? దేవుని మందిరంలో ఒక ఆయన నిద్రపోయిండు, తూలి కింద పడి చచ్చిపోయిండు. ఎవరైనా ఎనిబడి నో ఇట్? ఐతూకు. థ్యాంక్ యూ సిస్టర్స్. దేవుని సన్నిధిలో నిర్లక్ష్యం వద్దు. గట్టి కొడితే 1 గంట ఖచ్చితంగా వెళ్ళిపోతాం. మీరు ఉండమన్నా చర్చిలో 1 గంట తర్వాత మిమ్మల్ని కూర్చోబెట్టాలి, ఆశీర్వాదం చేసి పంపిస్తాను. మనకు ఉండేది కొంచెం టైమే. అప్పటిదాకా సారుకున్న జబ్బు గురించి ఎంతమందికి తెలుసు అంటే ఆయనకు, ఆయన భార్యకు మాత్రమే తెలుసు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా లేనట్టున్నారు, వాళ్ళిద్దరే ఉన్నారు. ఇప్పుడు ఆ ఇంటికి కొత్తగా ఒక పాప వచ్చింది. ఇంట్లో ఎంతకాలం అని షూటు వేసుకొని తిరుగుతాడు? ఆయనకున్న రోగాన్ని ఎంతకాలం కవర్ చేస్తాడు? ఒక వ్యక్తి గురించి మనం చెప్పాలి అంటే ఆ వ్యక్తితోటి, అదే పెద్దలు అంటారు 6 నెలలు మా భాష ముప్పటి ఎత్తులేదో, ఇంట్లో ఉండి చూడు, ఎంట తిరిగి చూడు, ఏదో ఇంట్లో ఉండలేండి. అయితే ఒక వ్యక్తితోటి మనం తిరుగుతున్నప్పుడు వాళ్ళ ప్లస్లు తెలుస్తాయి, వాళ్ళ మైనస్లు తెలుస్తాయి. దయచేసి గమనించండి. ఏం తెలుస్తాయి? ప్లస్లు తెలుస్తాయి, మైనస్లు తెలుస్తాయి. ఒక వ్యక్తికి మనం ఎంత దగ్గర అయితే ఆ వ్యక్తిలో అంత నెగిటివ్ చూస్తాం, మనం పాజిటివ్ చూడం. ఎందుకంటే ఒకప్పుడు దూరం ఉండి మనం ఆయన అబ్జర్వ్ చేసినాం, ఇప్పుడు దగ్గరికి వచ్చేసినాం. గారు నుంచి ఫ్రెండ్లీనెస్ పెరిగిపోయింది. ఆయనకున్న జబ్బు ఇద్దరికి తప్ప ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు ఆ ఇంట్లోకి ఒక ఆమె ఎంటర్ అయింది. షీ నో ఇట్. ఆమెకు తెలిసిపోయింది విషయం. ఏంటి? మా సారుకు అప్పట్లో కుష్ఠరోగం అనేది ఎయిడ్స్ కంటే డేంజర్. ఊర్లో బయట పెట్టేటోళ్ళు, అయ్యే కుష్ఠరోగం ఉండేటోళ్ళు లేవియా కాండం ప్రకారము అమ్మ ఎక్కడ ఉండాలి? లెక్క ప్రకారం నయమని ఏడు ఉండాలి? ఊరి బయట ఉండాలి. కానీ నేను ఏం చేస్తున్నాడు? సైన్యాధిపతిగా రూలింగ్ చేస్తున్నాడు. అంటే ఎవరికి తెలవకుండా మ్యారేజ్ చేసినాడు. ఇప్పుడు ఎవరు వచ్చినారా ఇంట్లోకి? ఒక పాప వచ్చింది. ఇప్పుడు నన్ను ఒక మాట చెప్పనివ్వండి. ఒక వ్యక్తి గురించి మనకు ఒక మైనస్ తెలిసింది. ఇప్పుడు ఏం చేస్తామో తెలుసా మనం? బ్లాక్మెయిల్. నువ్వు కానీ మా అమ్మ నాయన దగ్గరికి పంపకపోయినారు అనుకోండి, ఎవరు ఆ పాప అనొచ్చు. ఇప్పుడు
నువ్వు కానీ అయ్యా మీరు కానీ మా అమ్మ నాన్న దగ్గరికి పంపకపోతే తిరిగి మళ్ళీ ఇజ్రాయేల్కి, నీకు రోగం ఉన్న సంగతి నేను పోయి అందరికీ అవి చెప్పడానికి అవకాశం ఉందా లేదా? ఈ పదాలు వాడడానికి అవకాశం ఉందా లేదా? చాలామంది ఇలాంటి బ్లాక్మెయిల్ చేస్తుంటారు. అందుకే ఒక దేవునికి తప్ప ఎవరికి ఎక్కువ విషయాలు షేర్ చేయకండి. మనం చెప్పేటప్పుడు అంటాం అమ్మ తోడు, ఎవ్వరికి చెప్పవు కదా, నీకొక్కదానికే చెప్తున్నా, నీకొక్కడికే చెప్తున్నా, వద్దు. ఆయనకు తప్ప ఎవరికి చెప్పాల్సినంత ఇది ఎవరు లేరు. ఏదైనా ఆయనకే వంచుకోండి చెప్పాడు. అయితే ఈ పాపం అన్నటువంటి వర్షన్ ఏంటంటే, నాకు బాగా నచ్చిన విషయం నేను మీకు గుర్తు చేస్తాను. 3వ వచనం బ్రదర్, 3వ వచనం ఎవరైనా చదవండి. 3వ వచనం తల్లి, ఆ అమ్మాయి తన యజమానురాలతో ఈ విధంగా మాట్లాడుతుంది. షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలి, మా రెస్పెక్ట్ చూడండి, ఎక్కడ ఉండాలి? ప్రవక్త దగ్గర, షోమ్రోన్లో ఉన్న ప్రవక్త. షోమ్రోన్ అనేది ఇజ్రాయెల్ దేశానికి క్యాపిటల్ సిటీ. మన క్యాపిటల్ సిటీ ఏది? తెలంగాణకు హైదరాబాద్ అండి. అయితే హైదరాబాద్ లాంటిది షోమ్రోన్ పక్కన. అక్కడ ఎవరున్నారు క్యాపిటల్ సిటీలో అంటే జాన్ పాస్టర్ కాదు, ఎలీషా పాస్టర్ ఉన్నాడు అక్కడ. ఈ పాప చెప్పిన వర్షన్ నాకు అర్థమవుతుంది. ఇక్కడ బ్లాక్మెయిల్ చేయడానికి అవకాశం ఉన్నా, ఈయన గురించి నెగిటివ్ ఇతరులకు చెప్పుకోవడానికి అవకాశం ఉన్నా, ఈయన అలాంటోడు ఇలాంటోడు అని చెప్పడానికి అవకాశాలు ఉన్నా, ఈ పాప ఏం చేస్తుందంటే ఎవరై ఇంట్లో అయితే తను ఉందో వారికి ఫేవర్ చేయడానికి చూస్తుంది. ఆమేన్, ఆమేన్. అందుకే బైబిల్ ఉంటుంది, నీతిమంతులు ఆ పట్టణములో ఉండుట పట్టణము వర్ధిల్లుతుంది. క్షేమం ఆ పట్టణానికి. అబ్రహాం అడిగింది, సార్ ఒకవేళ 50 మంది ఉంటే, అదేంది అబ్రహాం అంత మాట ఉన్నావు, 50 మంది ఉంటే అసలు నేను సొదొమను నాశనం చెయ్యలే. సార్ ఒకవేళ 40 మందే ఉంటే అప్పుడు తీసేయను. చివరికి నంబర్కి ఎందుకు వచ్చింది? సార్ ఒకవేళ 5 మంది ఉంటే. ఈరోజు మన సంఘంలో చెప్పుకోవడానికి 200 మంది 300 మంది ఉన్నారు, కానీ ఏకీభవించి ప్రార్థన చేసేటోళ్ళు లేరు. ఉపవాస కూడికే పెట్టుకొని ఒక 3 రోజులు ఉపవాసాలు ఉందాము, సంఘాల పరిస్థితి ఇలా ఉంది, కుటుంబాల పరిస్థితి ఈ విధంగా ఉంది, దేవుళ్ళ గడుపుదాము అనే ఆలోచన లేదు. ప్రార్థన చేద్దాం, మన సంఘంలో ఉపవాస కూడికలు జరుగులాగున. ఆమేన్. మన సంఘంలో మంచి ఉద్యోగ కూడికలు జరుగులాగున. ఆమేన్. సంఘంలో దేవుని కార్యాలు జరగాలని దేవుడు ఎంత ప్లాన్ చేస్తుంటే అపవాది అంతగా ఆటంకాలు కలగజేస్తున్నాడు. ఈరోజు మనము చూడాల్సింది ఒక పర్సన్ కాదు, ఏదైతే దేవుని కార్యాలు జరగకుండా అడ్డుగా పడుతున్నాయో ఆ పరిస్థితులను బంధించి ప్రార్థన చేయండి. ఆమేన్. దేవుడు కార్యం చేస్తాడు. ఈ పాప చెప్తుంది, సార్ వాళ్ళ మేడం చెప్తుంది, నా ఏలిన వాడు షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర ఉంటే నయమైపోతాడు, బాగా అయిపోతాడు, అక్కడికి వెళ్ళాలని నేను ఇష్టపడుతున్నాను. ఇప్పుడు వినండి, అయ్యే పాప ఎంత చాలా చిన్నది. ఆయన హోదా ఏంటి బ్రదర్? ఆయన హోదా ఏంటి? చాలా పెద్ద దేశానికే సైన్యాధిపతి. నువ్వు ఎప్పుడైనా కూర్చొని ఎవరి సలహానైనా తీసుకున్నావు అసలు? నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యవస్థలో ఏవైనా జరుగుతున్నప్పుడు, అందుకే ఏడైనా ఏముంటుందంటే ఒక సలహా ఇచ్చేటోళ్ళు మనకు ఉండాలి. ఆలోచనకర్తలు అనేకులు ఉండుట క్షేమం. సామెతల గ్రంథంలో రాయబడింది ఈ పదాలు. ఆ పాప ఆ మాట అనగానే, నువ్వే బతకని తెరువుదానికి మా దగ్గరికి వచ్చినావు, నువ్వే మా దగ్గర పనిదానివి, నువ్వు చెప్తే. అయ్యి ఇప్పుడు ఈ పాప చెప్పిన సజెషన్ మాట ఆయనకు నెగిటివ్ ఉందా ప్లస్ ఉందా? అమ్మా చెప్పండి, నెగిటివా అదేమన్నా ప్లస్ పా? ప్లస్సే కదా.
మరి మంచి పనులకు ముందుకొచ్చి ముందుకెళ్ళడానికి అభ్యంతరాలు ఏమున్నాయి? ఈయన కనిపించింది, అవును ఈ పాప నా శ్రేయస్సే కోరుతుంది, నేను బాగుపడాలని ఈమె ఆశపడుతుంది. లెక్క ప్రకారము ఇప్పుడు ఆమె శత్రువు, ఎందుకంటే బలవంతంగా తీసుకొచ్చినారు. ఈయన మీద రివెంజ్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈమె. లెక్క ప్రకారం 2 బుక్లు ఓపెన్ చేసుకోవాలి ఈమె. కానీ ఏం కోరుతుంది? గ్రీన్ బుకే. ఈయనకు ఫేవరే కోరుతుంది. అక్కడ నాకు బాగా నచ్చినటువంటి పదము, ఆమె ఆ పదం అన్నప్పుడు 5వ వచనం చూడండి నాయన. 5వ వచనము, సిరియా రాజు నయమాని ఈ విషయం పోయి సిరియా రాజుకు చెప్తే అమ్మాయి చెప్పిన మాటలు, ఆ రాజు గారు ఏం చేశారంటే ఒక లెటర్ రాసి ఎవరికి పంపిస్తున్నాడు? ఇశ్రాయేల్ రాజుకి. లెక్క ప్రకారం వీళ్ళిద్దరు గొడవలు పడేటోళ్ళు కదా. ఎవరు? సిరియా రాజు. అవునా కాదా బ్రదర్స్? వీళ్ళిద్దరు గొడవ పడేటోళ్ళ కాదా? కానీ ఏం పంపించిండు? లెటర్ పంపించిండు. ఏం చేయమని? అయ్యా మీ దగ్గరికి ఒక ఆయనను పంపిస్తున్నాడు, ఆయన పేరు నయమాను, మీ దగ్గర ఒక పాస్టర్ గారు ఉన్నారంట, దయచేసి ఆయన ద్వారా ఈయనకు మీరు చేయగలిగే స్వస్థత, నయము, ఫేవర్ ఏదైనా ఉంటే చేయండి. 2 చోట్ల మీకు వాక్యం చెప్పి నేను ముగిస్తాను. రాజుగారి దగ్గరికి లెటర్ వచ్చినప్పుడు రాజుగారు అన్నటువంటి వచనం చూడండి నాయన. 7వ వచనం. ఎవరైనా రాజుగారు అన్నటువంటి వచనము, చంపుటకును బ్రతికించుటకు నేనేమైనా, అమ్మ ఈ మాట వినండి, చంపుటకు బ్రతికించుటకు నేనేమైనా దేవుడన, అంటే చంపాలన్న బ్రతికియాలన్న ఎవరి చేతిలో ఉందని అర్థము? సంగమా, ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. నేను మళ్ళీ ఈ పదం చెప్తున్నాను, చివరి ఫైనల్ డిసిషన్ ఎవరు తీసుకుంటే ఫుల్ఫిల్ అవుతుందంటే దేవుడే తీసుకోవాలి. ఆయన మాత్రమే సర్వాధికారి. ఇశ్రాయేల్ రాజు చెప్తున్నాడు, ఐఎమ్ నాట్ ఏ గాడ్, హౌ షుడ్ ఐ హీల్ హిమ్? నేను ఎలా స్వస్థపరచగలుగుతాను? ఒకవేళ బాగా కాకపోతే మళ్ళీ గొడవ పెట్టుకోమనే కదా. ఈ పాయింట్ రేజ్ చేయడం ఎందుకు? నన్ను బదనం చేయడం ఎందుకు? ఇశ్రాయేల్ రాజు అన్నటువంటి పదము, ఐఎమ్ నాట్ ఏ గాడ్, నేను దేవుని కాదయా. ఈ పదం ఇంకొక బైబిల్లో ఇంకొక ఆయన అన్నాడు, ఆయన పేరు యాకోబు. మీకు తెలుసా యాకోబు? ఎవరో కొడుకు? ఆయన కొడుకు ఇస్సాకు కొడుకు. థ్యాంక్ యూ. ఇస్సాకు యాకోబు కొడుకు. ఒకరోజు ఆయన భార్య వచ్చింది, ఆమె పేరు రాహేలమ్మ. నాకు పిల్లలు పుడతలేరు, లేయాకు పిల్లలు పుడుతున్నారు, నువ్వు నాకు పిల్లలు ఇస్తలేవు. యాకోబుకు కోపం వచ్చింది. 30వ అధ్యాయం, ఆదికాండం 30వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యాకోబు కోపం వచ్చి, ఆయన అన్న పదాన్ని మీకు ఒకసారి నేను గుర్తు చేస్తాను. ఆయన యాకోబు అన్న పదాన్ని మీకు గుర్తు చేస్తాను. మొదటి 2 వచనాలు. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి, అయ్యా ఏం పడి, దయచేసి జెలసీగా ఫీల్ కాకండి, ఇది మంచిది కాదు. ఇక మీకంటే ఎవరైనా బాగా నీట్గా ఉన్నారనుకోండి, దేవుడు మీకు మంచి అందం ఇచ్చిందని చెప్పండి. మీకంటే వాళ్ళకి జడ ఎక్కువ ఉందనుకోండి సిస్టర్లు, మీరేం చెప్పాలి? దేవుడు నీకు మంచి సాయం చేసిండని చెప్పండి. కొద్దిమంది వాళ్ళు వీళ్ళకంటే మంచి బట్టలు వేసుకున్నా, మంచి బంగారం ధరించిన, మంచి ఇల్లు కట్టుకున్నా, మంచి కార్లు కొన్నా, మంచి ప్లీజ్. అందుకే మీరు రోడ్డు మీద వెళ్తుంటే ఆటో డ్రైవర్లు వెనకాల రాసుకుంటారు, లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ఏంది అప్పు చేసి కొన్నాను రా నన్ను చూసి. నీ ఎడుపేనా ఎదుగుదల. ఇక్కడ రాహేలుకు పిల్లలు పుట్టలేదని ప్రాబ్లం కాదు, ఇక్కడ పక్కనున్న ఆమెకు పిల్లలు పుడుతున్నారు, ఇవి పుడతలేరని ప్రాబ్లం, అంతే. ఈరోజు మీకు ఒకరిని చూసి ఎందుకు ఇరిటేట్ అవుతున్నారు? వాళ్ళకు దేవుడు ఇస్తున్నాడనా లేకపోతే నీకు ఇవ్వలేదని? అయ్యా దేవుడు ఒకరికి ఇస్తే వాళ్ళని బట్టి దేవుని స్తుతించండి. బైబిల్ ఏమంటుందంటే, నువ్వు ఆశీర్వదించేవారిని నేను ఆశీర్వదిస్తాను, నేను దూషించేవారిని
నేను శపిస్తాను. డోంట్ కంపేర్ విత్ అదర్స్. నేను ఎవరో స్టేటస్ పెట్టాను, డోంట్ కంపేర్ విత్ మీ, ఐఎమ్ ద యూనిక్. సో మనము ఎవరితో పోలిక వద్దు. మనం ఒకవేళ ఎవరితోనైనా పోలిక పెట్టుకోవాలంటే దేవునితోటే క్రీస్తుని పోలి నడుచుకోవాలి అంతే. మనం ఇంకొకరిని అవసరం లేదు. ఎవరిని చూసి మీరు ఎప్పుడు రాహేలు అక్కయ్య లేయని చూసి చదువునైనా అసూయపడి యాకోబుతో లేని ఎడమ నేను చచ్చిపో. కొద్దిమంది అన్ని బ్లాక్ మెయిల్ చేస్తానండి. నువ్వు చేయకపోతే నేను దస్తా, నువ్వు ఇయ్యకపోతే నేను దస్తా. గ్యాస్ పైపులు విక్కుతారు, ఫ్యాన్లు తిప్పుతారు, చీరలు వేస్తారు, కత్తులు పట్టుకుంటారు. దయచేసి ఈ బ్లాక్ మెయిలింగ్ క్రిస్టియానిటీలో మంచి పద్ధతి కాదు. ఆత్మహత్య చేసుకుంటే, సూసైడ్ అటాక్ చేస్తే చచ్చి నరకానికి పోతారు. బైబిల్లో సూసైడ్ చేసుకునే వ్యక్తుల పేర్లు చెప్పండి. యూదా ఇస్కరియోతు. యూదా వెరీ గుడ్. ఆయన వదలకు తట్టుకోలేక చెట్టు కొమ్మని పడిపోయింది. ఇంకా సౌలు, వెల్డన్, థ్యాంక్ యూ బ్రదర్. ఆయన కత్తి మీద ఆయన పడి చచ్చిపోయాడు. ఈ నేచరు మంచిది కాదు. ఏది చచ్చిపోవాలా లేదా చంపేయాలా అనే నేచర్ ఎప్పటికీ మంచిది కాదు. జీవ మరణాలు దేవుని చేతిలో ఉన్నాయి. ఇక్కడ పదం చదవండి. యాకోబు అన్నటువంటి పదం 2వ వచనము. యాకోబు కోపము రాహేలు మీద రగులు కనుక అతడు నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయినా దేవునికి, అంటే ఈ మాటకు అర్థం ఏంటి? గర్భఫలము ఎవరి చేతిలో ఉంది? ఈరోజు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీకు ఎవరికైనా గర్భఫలం లేకపోతే ఈరోజు దేవుని సేవకుని బట్టి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. ఇది దేవుని ఆధీనములో ఉంది. ఇది మీకు గర్భఫలము ఇవ్వాలి అంటే దేవుడు కనికరిస్తేనే పొందుకోగలుగుతారు. ఆమేన్. ఈరోజు దేవుని ఫేవర్ అడగండి, దేవా నాకు సాయం చేయండి. యాకోబు చెప్తున్నాడు, నా మీద పడి ఏడుస్తున్నావు ఏందమ్మా? ఐఎమ్ నాట్ ఏ గాడ్. నేను దేవుని కాదు నీకు పిల్లలు ఇవ్వడానికి. అంటే పిల్లలు ఇచ్చేది ఎవరి బాధ్యత? దేవుడు గర్భము తెరిస్తేనే కార్యాలు జరుగుతాయి. అక్కడ చదివినాము, ఇజ్రాయేల్ రాజు చెప్పిండు, బాగు చేయడానికి నేనేమైనా దేవుడనా? అంటే బాగు చేసేది ఎవరి చేతిలో ఉంది? ఈరోజు నీకు ఏ అనారోగ్యం ఉందో నాకు తెలియదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీకు దీర్ఘకాలపు రోగాలు ఏమున్నాయో నాకు తెలియదు. కానీ నా యేసు నిన్ను స్వస్థపరచడానికి సమర్థుడు. ఆమేన్. పిల్లలు ఇవ్వడానికి ఆయనే సమర్థుడు, స్వస్థపరచడానికి ఆయనే సమర్థుడు. యోసేపు కూడా ఈ పదం అన్నాడు. అది చెప్పి నేను ముందుకెళ్తాను. ఐఎమ్ నాట్ ఏ గాడ్ అనే పదము 50వ అధ్యాయం ఆదికాండం, బుక్ ఆఫ్ జెనసిస్ 50th చాప్టర్, 50వ అధ్యాయం. ఇక్కడ విషయం ఏంటంటే యాకోబు చనిపోయిండు. యాకోబు కొడుకులు అందరూ యోసేపు దగ్గరికి వచ్చి, ఒకప్పుడు మనం వీడికి చాలా దుష్మని చేసినాం. ఎవరికి? యోసేపు. ఎవరు? సొంత అన్నారు. వీడు కలగనేటోడు. మరి వీళ్ళు ఏం చేసినారు? వీళ్ళు గుంటలో పడేసేసినారు, చంపదామని చూసినారు, అమ్మేసుకున్నారు బానిసగా. సో ఈయనకు చేయాల్సిన కీడంతా చేసినారు వీళ్ళు. ఇప్పుడు యోసేపు ఎవరిని బట్టయితే ఇంతకాలం కూలుగా ఉన్నాడో వాళ్ళ నాయననే ఇప్పుడు లేడు. వీళ్ళకి భయం పట్టుకుంది, నాయన చచ్చిపోయాడు, వీడు ఇప్పుడు రాజు పొజిషన్లో ఉన్నాడు, మనం కూడా దేశంలో ఉన్నాము, వీడు మనం ఇప్పుడు చంపేస్తాం, మనం అడిగే దిక్కు కూడా ఎవరు లేరు అని భయం పట్టుకొని ఒక డైలాగ్ వేసుకొని వచ్చినారు. అరే చిన్నోడా, నాయన బతికినప్పుడు ఏం చెప్పిండంటే, బతికినప్పుడు దగ్గరికి పోదాం, 50వ అధ్యాయంలోనికి రండి. 50వ అధ్యాయం 15వ వచనం. నాయన బతికినప్పుడు ఏం చెప్పిండంటే, పగపట్టి ప్రతీకారం చేస్తాడేమో అనుకొని 16వ వచనంలో యోసేపుకు ఒక సమాచారం పంపించారు. ఆయన దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నారంటే 10వ వచనంలో, మన తండ్రి తాను చావక ముందు చెప్పింది ఏంటంటే, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నీ అన్నలకు ఎలాంటి నష్టము చేయొద్దని మాట తీసుకున్నాడు రా. అయ్యా లెక్క ప్రకారం వాళ్ళ ఆయన చెప్పింది ఇటువంటి మాటలు ఏమైనా. కొద్దిమంది ఎట్లుంటారంటే, అయ్యా వినండి, వీళ్ళు చేస్తారు, ఎవరి పేరు చెప్పి వాడేసుకుంటారు. చేసేది వీళ్ళు,
పేర్లేమో. వాళ్ళ నాయన వీళ్ళని ఫేవర్ చేయమని ఏం చెప్పలేదు, కానీ వీళ్ళు ఫేవర్ కోసం ఏం చేసినారంటే దగ్గరకు వచ్చి, అరే చిన్నోడా నువ్వు మాకు ఏం చేయొద్దని నాయన ఆ రోజు మాట ఇచ్చిండ్రా. అవునా, యేసు పలికిన పదం నాకు బాగా ఇష్టము, ఆ పదాన్ని మీకు నేను గుర్తు చేస్తాను. 18-19 ఆయన 18-19. భయపడకుడి, నేను దేవుని స్థానంలో. అయ్యప్పటికి 3 పేర్లు చెప్పినాడు, ఐఎమ్ నాట్ ఏ గాడ్ అని. ఎవరెవరు? ఇశ్రాయేల్ రాజు నయమాన్ దగ్గర. రెండవది పిల్లలు ఇవ్వడానికి ఐఎమ్ నాట్ ఏ ఎవరైనా యాకోబు. మూడోది ఇంకొక ఆయన మీకు గుర్తు చేస్తున్నాడు, ఎవరైనా యోసేపు. నేను నీకు కీడు చేయాలన్నా మేలులు చేయాలన్నా నేనేమైనా. అయ్యేదో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నిన్ను ఎవరు ఏమి చేయాలి అన్నా ఎవరు అథారిటీ పర్మిషన్ ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఆమేన్. ఓ గాబరు పడిపోవాకండి అన్నిటికీ. బీ కూల్. అది ఎవరి చేతిలో ఉంది? ఐ ఆమ్ నాట్ ఏ గాడ్, గాడ్ ఇట్ విల్ బి టేక్ కేర్. దేవుడు దాన్ని చూసుకుంటాడు. నయమానుకు వచ్చాడు, ఇజ్రాయెల్ దేశంలో అడుగుపెట్టాడు. ప్రోటోకాల్ ప్రకారము పాస్టర్ గారు రావాలా, రిసీవ్ చేసుకోవాలా. ఓ ఆయనకు ఆగమాగము. లెక్క ప్రకారం ఈయన రాజు అథారిటీ నుంచి వస్తుంది కదా. ఈ వాజ్ ఎక్స్పెక్టింగ్ మోర్ అండ్ మోర్. హూస్ దట్ గై? నయమాన్. ప్రోటోకాల్ ప్రకారం నేను రాగానే పాస్టర్ గారు లేస్తారు, నన్ను పట్టుకుంటే చేయి ఊపుతాడు, 2 శాలువలు కప్పుతాడు, 2 పూలదండలు వేస్తాడు. చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చేసినాడు. ఆయన ఈ దేశంలో అడుగుపెట్టిండు అనే విషయము ఎలీషాకు తెలిసినప్పుడు, 2 రాజుల 5వ అధ్యాయం, ఎలీషాకు తెలిసినప్పుడు ఎలీషా ఏమన్నాడంటే అసలు దగ్గరికి పోలేదు, పలకరియలేదు. అమ్మ ఏం చేసిందంటే పనునికి చెప్పి అయ్యా ఆయన పోయేసి, అమ్మ దొరికిందా 5వ అధ్యాయం, ఆయన పోయేసి ఆ నదిలో పోయి మునగమని చెప్పిండు. అమ్మ ఎన్నో వచనము? 5వ అధ్యాయంలో మనం ఉన్నాము. నేను ఎన్నో వచనంలో ఉన్నానంటే 10వ వచనం. అని కబురు పెట్టిండు. 11వ వచనము, నయామానుకు. అయ్యా వినండి, ఈ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. ఇక్కడ నా మాట ఒక మాట చెప్పనివ్వండి, మీరు ఎవరి దగ్గర ఏమి ఎక్స్పెక్ట్ చేయకపోయినారనుకోండి, వాళ్ళు ఏం చేయనప్పుడు మీకు అసలు ఏమీ ఇష్యూ ఉండదు. మీకు నేను అర్థం కాడానికి చెప్తున్నాను. ఇప్పుడు నేను బ్రదర్ సూర్య వాళ్ళ ఇంటికి విజిటింగ్కి వెళ్ళాను. నేను పోగానే బ్రదర్ నాకు పలకనియాలా, నాకు ఒక బిర్యానీ ప్యాకెట్ తీసుకొచ్చి ఇవ్వాలా, తమ్ముడు పాజిటివ్ తీసుకున్నాను చెప్తాను ఇదేగా అనేసి నా కోసం అది పట్టుకొస్తాడు ఇది పట్టుకొస్తాడు నేను ఎక్స్పెక్ట్ చేసుకొని పోయినాను అనుకో. ఆడికి పోయేసరికి అసలు బ్రదర్ ఇంట్లోనే లేవుడు అనుకోండి, కనీసం ఇంట్లో కనీసము ఏం చేయలేరు అనుకో. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసి పోయింది ఒకటి అలా జరిగింది. ఇప్పుడు నేను ఏమంటానంటే యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. నువ్వేమి ఆశించాకు, దేవుడు నీకు ఏది చేసినా దాన్ని బట్టి స్తోత్రం చెప్పండి. ఆమేన్. నువ్వు ఎవరి దగ్గర ఏమి ఆశించొద్దు. నీకు చెందాల్సిన దాన్ని దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. ఈయన ఆశించిపోయాడు. నేను పోగానే ప్రోటోకాల్ ప్రకారం నన్ను రిసీవ్ చేసుకోవాలా, నన్ను అజ్జేయాలా, ఇచ్చేయాలా అన్నాడు. ఈ పాస్టర్ ఎట్లా అంటాడంటే అదేమంటాడు చూడు, మెంటల్ లాగా ఉన్నాడు. మన బ్యాచ్ అస్సలు పోయి పలకరియలేడు, ప్రైజ్ లాంటి చెప్పలేడు, చేయగలపలేడు, ఏం లేదు. వచ్చిందంటనా పోయాడవే. అదేం చెరువు అయ్యేది? గండిపేట చెరువు. ఈ ఊర్లో చెప్తున్నాంలేమ్మా, అక్కడ ఎవరిదానే ఇక్కడ గండిపేట చెరువు. అయ్యా గండిపేటలో మునిగిపోమనయ్యా అనేసి అన్నాడు. ఆయన వచ్చింది పక్క ఊరు నుంచి కాదండి, పక్క రాష్ట్రం కూడా కాదు, పక్క దేశం. మీకు అర్థమవుతుంది కదండి? ఈ విషయాన్ని కొంచెం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం, మెంటల్గా ప్రిపేర్ అయిపోదాం.
నువ్వు ఎక్స్పెక్ట్ చేయకపోయినావు అనుకోండి, ఆడ ఏం జరిగినా యూ ఫీల్ హ్యాపీ. నేను స్టార్టింగ్లో చర్చకు వచ్చిన కొత్తలో ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందో లేదు. మీరు నన్ను పొగిడినా ఇదే వాక్యం చెప్తాను, పొగడకపోయినా ఇదే వాక్యం చెప్తాను. జాన్ పాస్టర్ బాగా చెప్పిండు అన్న ఇదే చెప్తాను, బాగా చెప్పలేదన్నా ఇదే చెప్తాను. సో జాన్ పాస్టర్ బాగా చెప్పేటప్పుడు బాగా చెప్తలేదంటే అది నా ప్రాబ్లం కాదు, నేను అట్లే చెప్తాను, అదే చెప్తాను. మీరు పొగిడినాదే పొగడే. నయమాను కోపం వచ్చింది, చదువునైనా కోపం వచ్చింది, అక్కడ నుండి వెళ్ళిపోయినాడు. ఓ చాలా హడాపిడి చేస్తున్నాడు. నేనేమనుకున్నాడు, నేనేంటో ఐ విల్ షో అన్నాడు. ఏంటది? నేనేంటో చూపిస్తాను ఈ పాస్టర్కి. అందులో ఆ గుంపులో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. అయ్యో మన దగ్గర ఉన్నటువంటి కొంచెం మంచం పెట్టుకొని తిరగండి, ఎక్కించడం పెట్టుకొని తిరగదు. ఎట్లాంటి వాళ్ళు ఉంటారంటే, సొలొమోను చచ్చిపోయాడు, సొలొమోను కొడుకు రెహబాము రాజు అయిండు. మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. సొలొమోను కొడుకు దేశం విడిపోవడానికి కారణం ఈ రెహబామే. ప్రజలందరూ వచ్చి, అయ్యా మీ నాయన ఉన్నప్పుడు బాగా బరువులు పెట్టిండు, 5 రూపాయలు కట్టాల్సిన చోట 10 రూపాయలు పెట్టిండు, నువ్వు రాజు అయినావు కదా, నీ తరపున ఏదైనా ఫేవర్ చేయొచ్చు కదా, కొంచెము పన్నులు భారాలు మా మీద నుంచి తగ్గించవచ్చు కదా అంటే, ఈ పోరగాడు ఏం చేసిందంటే, రాజు అయింది కదా, అదేమంటున్నాడు, కోతికి శిబ్బరక దొరికింది అన్నట్టుగా ఎన్నడూ లేనుడు ఎక్కేసరికి ఆగుతలేడు. ఏం చేసిందంటే ఫ్రెండ్స్ని అడిగిండు. ఆ దేశంలో పెద్ద మనుషుల దగ్గరికి పోలేదు, వాళ్ళ నాయన హయాంలో పనిచేసినటువంటి పెద్దల దగ్గరికి పోలేదు. ఎవరికి పోయాడంటే పోరగాళ్ళ దగ్గరికి వెళ్ళి, అరే వాళ్ళు వచ్చి ఇట్లా అడుగుతున్నారా, ఏం చేద్దామంటావు? వాళ్ళు అన్నారు, మీ నాయన 10 రూపాయలు కట్టమన్నాడు కదా, నువ్వు 100 రూపాయలు కట్టమని చెప్పు. ఎంత అంటే ఇప్పుడు ఏం చేసినారు? భారం ఏం చేసినారు? భారం పెంచినారు. లెక్క ప్రకారం రాజు ఒకరి ఫేవర్ పొందుకోవాలంటే వారికి అనుకూలత ఉన్న పనిని, అయ్యో 10 రూపాయలు పన్నులు కట్టేటోళ్ళు ఇప్పుడు నుంచి సరే 9 రూపాయలు కట్టండి అంటే దే ఫీల్ హ్యాపీ. రూపాయలు తగ్గించినారు కదా, హ్యాపీగా ఫీల్ అయ్యారు. వీడు తగ్గియకపోగా, కనీసం ఉన్నదాన్ని ఉంచకపోగా 10% అప్పుడు ఉద్యమం స్టార్ట్ అయ్యింది. అది ఉప్పు సత్యాగ్రహమో గాంధీ సత్యాగ్రహమో కాదు, మాకు ఈ రాజు వద్దంటే అప్పుడు విడిపోయి ఒక్క రాజ్యముగా ఉండేటివి ఉమ్మడి రాజ్యం కాస్త ఏమైపోయినాయి, ఒకటి యూదా రాజ్యంగాను ఒకసారి ఇజ్రాయేల్ రాజ్యంగాను అయిపోయింది. కారణం ఎవరు? అంటే ఎవరిని పతనం చేయొద్దు మనం ఇక్కడ. రెహబాము ఒకవేళ ఏమాత్రం తెలవకపోయినా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ నాయన హయాంలో పనిచేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఏమైనా సలహా ఇస్తారా ఈ విషయంలో అని అంటే బాగుండేది. లేకపోతే కొంచెం టైం ఇవ్వండి నేను ఆలోచిస్తానంటే బాగుండేది. ఎవరిని పోయి అడిగిండు? వీళ్ళకే బొంగరమ్మని తాడు లేని వాళ్ళు. వీళ్ళు ఏం చెప్తారు? వాళ్ళకు తగ్గ ఆలోచనలే ఇచ్చినారు. చివరికి దేశం ఏమైపోయిందో తెలుసా? నయమానుకు కోపం వచ్చింది. అందులో ఒక పెద్ద ఆయన చెప్పిండు, బెటా ఇట్లాంటి వాళ్ళు ఉండడం మనకు క్షేమం, ఏది కొంచెం బెటా అని చెప్పి మనం సముదాయించేటోళ్ళు. బెటా ఎలీషా ప్రవక్త ఏమన్నాడు రా, నీళ్ళలో పోయి మునగమన్నాడు అన్నాడు. సరే దాన్ని కొంచెం పక్కన పెట్టు. ఎలీషా నయమాను నిన్ను కానీ బాగు చేయాలంటే 100 కిలోల బంగారం తీసుకొచ్చి పెట్టాలా అంటే నువ్వు పెట్టేటోడుగా లేదా? బంగారం కూడా ఇచ్చేసేటోడిని. ఓకే, నిన్ను బాగు చేయాలంటే నాకు ఒక బరువైన కవర్ తీసుకొచ్చి పెట్టాలి అంటే పెట్టేటోడుగా లేదా? పెట్టేటోడిని. అయినా ఆయన నేను బంగారం అడిగిందా, నీ వెండి అడిగిందా? జస్ట్ ఏం చెప్పిండు నీకు? నీళ్ళల్లో పోయి స్నానం చేయ్యా 7 సార్లు అన్నాడు. ఇందులో వచ్చిన ప్రాబ్లం ఏంటి నీకు? నచ్చ చెప్పేటో ఆయన వర్షన్ ఎలా ఉందండి? ఆయన వర్షన్ ఎలా ఉంది? రెచ్చగొట్టినా? అవును, మనం అంత దూరం వచ్చి వీడు పట్టించుకోలేడు, వీళ్ళు చూసుకోవాలి అన్నాడు. కొద్దిమంది చారణ రెచ్చగొడుతూనే ఉంటారు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు, రెచ్చగొట్టు వారు కాదు. దయచేసి వాటిలో ముగింపులోనికి వచ్చేసినాము. దేవుడి ఫేవర్ నయమానికి ఎందుకు చేశాడు అంటే, నయమాను దేవునికి లోపడడానికి ఇష్టపడ్డాడు.
ఆ మాట అన్నప్పుడు నయమాన తల్లి ఆ పెద్ద ఆయన చెప్పిన మాట విని, నేను ఎవరైనా వచ్చిందామని బ్రదర్ ఊహించేద్దాం, ఆ పెద్ద ఆయన చెప్పిన మాట విని అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు, ఆ పెద్ద ఆయన చెప్పినటువంటి 13వ వచనంలో ఆయన నిన్ను ఏదైనా అడిగితే నువ్వు ఇచ్చేటోడువే కదా, 13వ వచనము 14వ వచనము అలా ఉంది. అయితే ఎప్పుడైతే దైవజనుడు చెప్పిన మాట ఒకవేళ ఆ పెద్ద ఆయన కానీ చెప్పకపోయింటే ఈయనకి ఏముండేది, లోపల ఏమవలసి ఉంటుండేది? కోపంతో ఊగిపోతుంది. కోపంతో ఏమవుతుంది? నేను ఈ మధ్యకాలం కాదు, ఒక 6 నెలల క్రితము వీడికి రాకముందు లేదు బాగా ఎయిర్ ఫాల్ అవుతుంది, ఎయిర్ తగ్గిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన, సార్ బాగా జుట్టు ఊడిపోతుంది, బట్టతల వచ్చే ఆలోచనలు ఉండేట్టున్నాయి నాకు, ఏంటి పరిస్థితి అన్నారు. ఆయన ఏమన్నాడంటే, డాక్టర్ గారు అనవసరమైనవి తలకాయకు పెట్టుకోకండి మీరు. ఏంటివి? అనవసరమైనవి. బ్లడ్ ఇక్కడ ఎక్కువ బాయిల్డ్ అవుతుంది, ప్రెషర్ అయ్యి అది హీట్కి ఏమైపోతుందంటే ఎయిర్ ఫాల్ అవుతుంది. బాడీలో ఉండాల్సిన టెంపరేచర్ ఏదైతే ఉండాలనో ఈ ప్లేస్లో అది కొంచెము, అందుకే మీరు ఎక్కువ ఆలోచించండి మాడని వస్తుంది, అది అప్పుడప్పుడు సమురు పెట్టుకొని కొట్టుకుంటుంటారు. అయితే ఆ డాక్టర్ చెప్పిన పదం ఏంటంటే, నువ్వు ఎక్కువగా ఇది చేయడము అప్పటి నుండి ఎయిర్ ఫాల్ కావద్దని, ఎక్కడ ఏమి జరిగినా నేను మాత్రం బీ కూల్. కారణం ఏంటంటే సింపుల్గా పర్లేదా. అయితే నయమానకు ఒకటి ఫిక్స్ అయిపోయింది, వింటే క్షేమము. అక్కడ నాన్న 7 సార్లు మునిగాడు, 7వసారి మునిగి లేవగానే ఆ పదం మునిగాడు సిస్టర్. వాడు 7వసారి మునిగి లేవగానే 14వ వచనము అతడు 7వ మారు మునిగి లేవగానే అతని శరీరం పూర్తిగా స్వస్థత పొంది చిన్న పిల్లవాడిలాగా పూర్వపు ఒక లేత పిల్లలకి, ఆ బార్న్ బేబీస్కి అయితే స్కిన్ ఎంత స్మూత్గా ఉంటుందో. అమ్మా ఏదైనా ట్రీట్మెంట్ వాడిండా? ఏం వాడిండు? చెప్పిన మాట విన్నాడు. ప్రియ దైవ జనాంగమా, దేవుని మాట విందాం, ఆయన అధికారానికి ఒప్పుకుందాం. ప్రస్తుతానికి పరిస్థితులు మనకు కోపం వచ్చేటట్టే ఉంటాయి, కానీ వాటి వైపు చూడకండి. ముందు దేవుడు చేయబోయే కార్యాల వైపు ఎదురు చూడండి. విశ్వాసంతో ముందుకు కొనసాగిద్దాము. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. నా యేసుకు పెట్టబడినటువంటి ఒక పేరు ఏంటంటే, ఇదిగో ఆయన ఆదరణకర్త, ఆయన ఇమ్మానుయేలు అనే అర్థము భాషాంతరమున దేవుడు మనకు. ఆయన ఎప్పటికీ మన తోడుగా ఉంటాడు. ప్రతిదీ ప్రభు వైపు చూస్తూ ముందు కొనసాగెళ్దాం. అలాంటి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ప్రభువా మీకు వందనాలు, ఇంతవరకు మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. నీ వాక్యము శ్రేష్టమైనది. నేనేమైనా దేవుడినా అని చొక్కా చించేసుకున్నాడు ఇజ్రాయేలు రాజు, కానీ ఎలీషా దాని గురించి ఏమాత్రం టెన్షన్ పడలేదు. ఇజ్రాయేలు రాజులాగా ఏమాత్రం హరిబరి లేదు. నీళ్ళలో మునగమని చెప్పాడు 7 సార్లు. ఈరోజు తండ్రి, మేము చింతించడాన్ని బట్టి, మేము ఆలోచించడాన్ని బట్టి, మేము ఆరాటపడడాన్ని బట్టి ఏది జరగదు అనే విషయాన్ని ఒప్పుకుంటున్నాము. మీరు సర్వాధికారివి, మీ అధికారం కిందకి వచ్చాము. ఈరోజు నాయన ఈ సంఘాన్ని, ఈ సంఘ కమిటీని, ఈ సంఘ సభ్యులను, అయ్యా ఈ సంఘమును మీరు ఆశీర్వదించండి. దినదినము ఈ సంఘమునైనా 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా ఈ సంఘము ఫలించునుగాక. ఇదిగో తండ్రి, ఈరోజు నిలబడిన వారిలో ఎవరైతే అనారోగ్యం చేత ఉన్నారో వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీరు ముట్టండి. సంపూర్ణమైన స్వస్థత ఆ కుటుంబాలకు కలుగునుగాక. అయా ఇదిగోనైనా ఎవరైతే సంతానం లేకుండా ఉన్నారో నీ సేవకునిగా ప్రార్థిస్తున్నాను. ముయ్యబడినటువంటి గర్భము యేసు నామములో తెరవబడునుగాక.
ఇదిగో తండ్రి, మా సంఘములోనైనా గృహాలు లేకుండా ఎవరైతే ఉంటున్నారో, సొంత గృహాలు, ఎవరైతే ఇల్లులు కట్టుకోవాలనుకుంటున్నారో వారి కొరకు ద్వారాలు తెరవండి, కృపను అనుగ్రహించండి. మా సంఘ యవన బిడ్డలను, మా సంఘం ఉన్నటువంటి చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని పేరు పేరున నియమించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి అయా. సంబంధాల కోసం ఎందరో ఎదురు చూస్తున్నారు, వారి కొరకు మీరు సిద్ధపరిచిన సాటి సహాయములు వెలికి తీసుకొని రండి అయ్యా. మా సంఘంలో వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కటి సంబంధాలు ప్రభా సమకూర్చబడును గాక, జతపరచబడును గాక, కృప చూపించండి. ఇదిగోనైనా ఈ వారం అంతలో జరుగుతున్న పరిచర్లు మీరు తోడుగుండు. ఇదిగో అల్పుడనైనటువంటి నన్ను, నా కుటుంబాన్ని, ఈ సంఘాన్ని, సహవాసాన్ని, మా తల్లి సంఘాన్ని అయ్యా సమస్తమును మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, త్రియేక దేవుని యొక్క సహవాసం ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మందిరంలో కూడినటువంటి మనకును, మన కుటుంబాలకు దేవుని ఆత్మ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడిపించును గాక, ఆమేన్.